హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు ఈ వీడియోలో ఫిలిప్పీన్స్ దేశం గురించి తెలుసుకుందాం. ఈ ఫిలిప్పీన్స్ మన దేశానికి తూర్పు వైపున ఉంటుంది. సుమారుగా 7,000 చిన్న చిన్న దీవులను కలిపి ఈ ఫిలిప్పీన్స్ దేశం కింద ప్రకటించారు. ఈ దేశానికి రాజధాని మనీలా. ఈ దేశంలో అతిపెద్ద నగరం క్యూజాన్ సిటీ. ఈ దేశానికి 1946లో అమెరికా నుండి స్వతంత్రం వచ్చింది. ఈ దేశంలో అన్ని దీవుల్లో కలుపుకొని 41% వ్యవసాయం చేయడానికి అనువుగా భూమి ఉంటుంది. ఇక్కడ యావరేజ్ జీవితకాలం 65 సంవత్సరాలుగా ఉంటుంది. ఇక్కడ జనాభా సుమారుగా 10 కోట్ల. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఈ ఫిలిప్పీన్స్ దేశం 13వ స్థానంలో ఉంది. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 3 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ దేశం ఇతర దేశాలతో ఎటువంటి భూభాగాన్ని షేర్ చేసుకోదు. ఇక్కడ అధికారిక భాష ఫిలిప్పీన్ నౌ. అలాగే ఇంగ్లీష్ కూడా ఎక్కువగా మాట్లాడతారు. ఈ దేశంలో అందమైన బీచ్లు, కొండలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ కరెన్సీ పెసో. 100 ఫిలిప్పీన్ పెసో మనకి 150 రూపాయలతో సమానం. ఇక్కడ సహజ సిద్ధంగా కలప, పెట్రోలియం, నికిల్, కోబాల్ట్, సిల్వర్, గోల్డ్, స్టాల్ అలాగే కాపర్ కూడా దొరుకుతుంది. భూకంపాలు ఎక్కువగా వచ్చే పసిఫిక్ రిన్ అనే లైన్ కు దగ్గరగా ఉండడం వల్ల ప్రతిరోజు ఇక్కడ 20 వరకు చిన్న చిన్న భూకంపాలు వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ అగ్నిపర్వతాలు కూడా ఎక్కువగా బద్దలవుతూ ఉంటాయి. ఇక్కడ మౌంట్ ఫినాటుబో, తాల్ వాల్కనో, దాంతోపాటు యమాన్ వాల్కనో అనే అగ్నిపర్వతాలు ఇప్పటికీ కూడా బగబగమని మండుతూనే ఉంటాయట. భూమిపైన మానవ చరిత్ర ఏర్పడిన మొదట్లో కొన్ని రకాల అడవి తెగ జాతులు, మనుషులు కూడా ఈ దీవుల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నివసిస్తూ ఉన్నారట. నోమడిక్ ట్రూప్స్ అనే ఒక తెగ ఆ దీవుల్లో పురాతన కాలం నుండి ఇప్పటికీ తమ మనుగడను కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ తెగ నుండి చాలా మంది ప్రజలు ఆ రోజుల్లోనే చైనాకు, ఇండియాకు, మలేషియా వంటి దేశాలకు తరలి వెళ్లారట. ఈ దేశంలో కొన్ని వందల సంవత్సరాల పురాతనమైన స్పానిష్ జాతికి సంబంధించిన కొన్ని కాలనీలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా క్రీస్తు శకం 1521 నుంచి 1543 సంవత్సరం వరకు కట్టిన ఇల్లు. రెండో ప్రపంచ యుద్ధం మొదట్లో 1941లో ఈ ఫిలిప్పీన్స్ ను జపాన్ దేశం ఆక్రమించింది. ఆ తర్వాత యుఎస్ తో జరిగిన యుద్ధంలో జపాన్ ఓడిపోవడం వల్ల 1944లో యుఎస్ ఈ దేశాన్ని జపాన్ నుంచి చేజిక్కించుకుంది. సౌత్ ఈస్ట్ ఆసియాలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన దేశాల్లో ఈ ఫిలిప్పీన్స్ దేశం కూడా ఒకటి. ఈ దేశానికి 1946లో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దీవుల యొక్క సముదాయం మొత్తాన్ని కలిపి రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ గా పేరు పెట్టారు. ఫిలిప్పీన్స్ దేశానికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, స్పెయిన్ రెండో రాజు ఫిలిప్పి జ్ఞాపకార్థం ఈ దేశానికి ఫిలిప్పీన్స్ అనే పేరు వచ్చింది. ఈ దేశంలో అమ్మాయిలు ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిలుగా పేరుగాంచారు. ఇప్పటికీ ఈ దేశం తరపున 3 మిస్ యూనివర్సిటీలు, 5 మిస్ ఇంటర్నేషనల్, 6 మిస్ ఎర్త్ క్రౌన్లు, 1 మిస్ వరల్డ్ ను గెలుచుకున్నారు. మొత్తం 94 ప్లేస్మెంట్లలో 15 టైటిల్స్ ను గెలుచుకున్నారు. ఈ దేశంలోని అందమైన అమ్మాయిలు, ఈ దేశంలో మహిళలు చాలా ఫ్రెండ్లీ నేచర్ ను కలిగి ఉంటారు. ఈ దేశం యొక్క ఆదాయం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచ దేశాలకు ఇక్కడ నుంచి ఎక్కువగా బియ్యం, కొబ్బరికాయలు, పండ్లు ఎక్స్పోర్ట్ అవుతాయి. ముఖ్యంగా పర్యాటక రంగం కూడా ఈ దేశానికి పెద్ద ఆదాయ వనరు. ఒకప్పుడు ఈ దేశాన్ని స్పానిష్ కబ్జా చేసింది. అందుకే ఈ దేశంలో ఎక్కువ మంది రోమన్ క్యాథలిక్స్ ఉంటారు. ఒక్కోనొక సందర్భంలో ఈ దేశమంతా హిందూ మతాన్ని, బౌద్ధ మతాన్ని ఆచరించేవారట. ప్రస్తుతం ఇక్కడ 80% క్రిస్టియన్స్, 10% ముస్లింలు, మిగతా 10% హిందువులు, సిక్కులు, బౌద్ధులు ఉన్నారు. ఈ దేశంలో మరో గొప్ప విషయం ఏంటి అంటే, అన్ని మతాల వారిని సమానంగా గౌరవిస్తారు. అన్ని ధర్మాలను పాటిస్తారు. ప్రతి దేశంలో ఎవరి చట్టాలు వారికి ఉంటాయి. ఆయా దేశపు చట్టాలను వాళ్ళు అనుసరించాల్సి ఉంటుంది. అలాగే ఫిలిప్పీన్స్ లో ప్రత్యేకమైన చట్టం ఏంటి అంటే, ఒకసారి పెళ్లి చేసుకుంటే లైఫ్ లో విడాకులు అనేవి ఉండవు. ఇక్కడున్న చట్టం ఇక్కడ హిందువులకు, బౌద్ధులకు, సిక్కులకు మాత్రమే. ముస్లింస్ కు ఈ చట్టం వర్తించదు. వాళ్ళ ఇష్ట ప్రకారం ముస్లింస్ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని తలాక్ తీసుకోవచ్చు. అలాగే ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. ఈ దేశంలో ఎక్కడ చూసినా బైక్లు, ఆటోలు కనపడతాయి. ఏదైనా బైకులకు చిన్న సైజు ట్రాలీని తగిలించి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. ఇక్కడ మన దేశంలో లాగానే చాలా భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాదాపు ఇక్కడ ప్రజలు 184 భాషలు మాట్లాడతారు. కానీ ఆ దేశపు అధికారిక భాష మాత్రం ఫిలిప్పీనో. అంతేకాకుండా ఇంగ్లీష్ కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇక్కడకు బయట దేశాల నుంచి స్టూడెంట్స్ చాలా మంది వస్తారు. ఫిలిప్పీన్స్ ను షాపింగ్ క్యాపిటల్ కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రపంచంలో టాప్ 10 బిగ్గెస్ట్ షాపింగ్ మాల్స్ లో 3 ఈ దేశంలోనే ఉన్నాయి. వాటి పేర్లు SM మెగామార్ట్, రెండోది SM సౌత్ టెక్సా, మూడోది SML ఆఫ్ ఆసియా.
ఈ విషయంలో ఫిలిప్పీన్స్ ప్రపంచాన్ని వెనక్కి నెట్టేసిందని చెప్పాలి. ఈ మాల్స్ లో ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుగా వెరైటీ ఐటమ్స్ దొరుకుతాయి. ఈ దేశం యొక్క సముద్రపు అందాలు, అగ్నిపర్వతాల జ్వాలలు ఈ రెండింటిని చూడడానికి ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ నేషనల్ డిష్ ఏది అంటే అడోపో. ఈ డిష్ ఫిలిప్పీన్స్ లో చాలా ఫేమస్. ఈ ఫుడ్ ను చికెన్ లేదా సీ ఫుడ్ ను కలిపి సాస్, వెనిగర్, గార్లిక్ అలాగే కొన్ని రకాల పెప్పర్స్ కాన్స్ కలిపి అక్కడ తయారు చేస్తారు. ఈ అడోపుతో పాటు ఈ దేశంలో హలో హలో అనే మిల్క్ ఫిష్ కూడా చాలా ఫేమస్ వంటకం. ఈ ఫుడ్ ను ఆ దేశంలో ప్రతిరోజు 3 లేదా 4 సార్లు తింటూ ఉంటారు. మన దేశంలాగానే వీళ్ళకు ఆహారంలో రైస్ చాలా ఇంపార్టెంట్. 3 పూట్ల వీళ్ళు రైస్ని తమ ఆహారంలో తీసుకుంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలు 6 సంవత్సరాల వరకు ఎలిమెంటరీ స్కూల్, ఆ తర్వాత 4 సంవత్సరాల వరకు హై స్కూల్లో తప్పకుండా చదవాలంట. ఆ తర్వాతే పెద్ద చదువులకు వెళ్ళాలంట. ఈ దేశంలో 1611లో శాంటో థామస్ అనే యూనివర్సిటీని మనీలాలో కట్టారు. అలాగే 1595లో సాన్ కార్లోస్ అనే యూనివర్సిటీని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఎంతో ఫేమస్ అయిన హార్వర్డ్ యూనివర్సిటీ కన్నా ఈ రెండు చాలా పాతవి. ఈ దేశంలోని యూనివర్సిటీలలో ఎక్కువగా ఆడవాళ్లే కనిపిస్తారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్లే అక్కడ ఎక్కువగా డాక్టరేట్ చేస్తారంట. ఈ దేశపు నేషనల్ బర్డ్ ఫిలిప్పీ ఈగల్. దీన్ని మంకీ ఈటింగ్ ఈగల్ అని కూడా పిలుస్తారు. ఇది ఫిలిప్పీన్స్ లో ఉన్న అడవులకు చెందిన ఆక్సిపెటోడ్ అనే అవతరించిపోతున్న ఈగల్ జాతికి చెందినది. ఈ దేశంలోని సముద్రపు అందాలను చూస్తూ ఉంటే మనసుకు హాయిగా ఉల్లాసంగానూ అనిపిస్తుంది. ఈ దేశంలో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు, అందాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనీలా ఈ దేశం యొక్క చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఈ నగరం ఉంటుంది. పేర్ల ఆఫ్ ది ఓరియంట్ గా పిలువబడే మనీలా ఫిలిప్పీన్స్ యొక్క రాజధాని మనీలా పే. ఇది ఒక సహజమైన నౌకాశ్రయం. ఇక్కడ ఈవినింగ్ వాక్ చేస్తూ సముద్రం వద్ద సన్సెట్ అందాలను చూస్తూ ఉంటే హాయిగా సంతోషంగా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ లోకల్ ఫుడ్ చాలా బాగుంటుంది. తాగడానికి బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా బాగా ఉన్నాయి. ఇక్కడ నైట్ లైఫ్ అదిరిపోయేలా ఉంటుంది. వీగన్ ఫిలిప్పీన్స్ తో పాటు స్పెయిన్ కూడా చూడాలనుకుంటే ఈ నగరాన్ని చూస్తే కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్పానిష్ పాలనా సమయంలో ఫిలిప్పీన్స్ ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. వీగన్ ఇది ఒక వరల్డ్ హెరిటేజ్ సైటు. ఆ రోజుల్లో స్పానిష్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేదో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. సేబు హైలాండ్ ఫిలిప్పీన్స్ లో అత్యంత పెద్ద ద్వీపాలలో ఒకటి. ఈ సేబు హైలాండ్, ఈ హైలాండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని క్వీన్ ఆఫ్ ద సౌత్ అని పిలుస్తారు. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఈ దేశంలో ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు తెలియని ఫిలిప్పీన్స్ దేశం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.